హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. సింహరాశి వాళ్ళకి 28, 29, 30వ తారీఖుల్లో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. సింహరాశి వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి పేరులోనే ఉంది కదండి, నిజంగానే వీళ్ళు సింహాలు లాంటి వాళ్ళు అనమాట. అంటే వీళ్ళకి అంత పవర్ అనేది ఉంటుంది. సింహరాశి వాళ్ళు మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే చాలా పవర్గా ఉంటారు. అలాగే ఈ సింహరాశి వాళ్ళకి ఏంటంటే ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి అదృష్టం అనేది పట్టబోతుంది. అలాగే కొంచెం నష్టం అనేది కూడా జరగబోతుంది. వీడియో మీరు పూర్తిగా చివరి దాకా చూస్తే ఏంటి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న పరిహారాలు కూడా నేను ఇందులో చెప్తాను ఆ సమస్యల నుంచి బయటపడటం కోసం. కాబట్టి పూర్తిగా చూడండి. సింహరాశి వాళ్ళు వచ్చేటప్పటికి రాశి పరంగా 5వ రాశి. ఈ రాశికి అధిపతి రవి, అంటే సూర్యుడు అనమాట. సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు. అంటే వీళ్ళ ముఖం వచ్చేసి చాలా అందంగా, తేజస్సుగా, అంటే కాంతిగా ఉంటదనమాట. చాలా అందంగా ఉంటారు వీళ్ళు. సింహరాశిలో ఉండేటటువంటి స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారనమాట. వాళ్ళ మొహంలో ఏంటంటే ఒక లక్ష్మీ కళ అనేది, జీవకళ అనేది ఉట్టి పడతా ఉంటది. కళ్ళు పెద్దవిగా, అలాగే మంచి జుట్టుతోటి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అట్లా చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారనమాట. అంటే వీళ్ళకి కలిసి వచ్చింది బాగా. ఈ రాశిలో వాళ్ళకి ఏంటంటే కలుసుబాటు అనేది బాగా ఉంటదన్నమాట. అలాగే వీళ్ళకి కష్టాలు ఉండవా అసలు అంటే ఉంటాయి, ఉండకుండా ఏమీ ఉండవు. వీళ్ళకి కష్టాలు వచ్చినా కూడా అలాగే గట్టిగా వస్తాయి అన్నమాట. కాకపోతే ఆ కష్టాలను వీళ్ళేంటంటే ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈ సింహరాశి వాళ్ళకి బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా ధైర్యం అనేది ఉంటుంది. ఎక్కడో కొంతమంది కొంచెం భయపడతారు, కానీ అది కూడా కొంచెం, పూర్తి స్థాయిలో అయితే వాళ్ళు ఎప్పుడు కూడా భయపడరు. ఎంతలా సమస్య వచ్చి ఎదురుగా ఉన్నా సరే నువ్వా నేనా అన్నట్లుగా దాన్ని అంతు చూసి వదిలేస్తారు, కానీ దానికి ఎప్పుడు లొంగిపోరు. అలాగా వీళ్ళు మానసికంగా ఎక్కువగా ధైర్యంగా ఉంటారు. కాబట్టి వీళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ, వీళ్ళు చేసేటటువంటి పనిలో క్లారిటీ కానీ, అలాగే వీళ్ళ యొక్క టార్గెట్స్, అంటే మేము బాగా సంపాదించాలి, ఒక స్థాయిలో ఉండాలి, నలుగురిలో ఎప్పుడు కూడా మా చేయి పైన ఉండాలి, మేము ఎప్పుడు కిందకు ఉండకూడదు. ఎందుకంటే సింహరాశి వాళ్ళంటే ఇంకా అది మామూలు విషయం కాదు కదా. సింహం అంటే ఏంటి, అడవికే రాజు. అలాగే వీళ్ళు కూడా రాజుల్లాగా బ్రతుకుతారు. అంత శక్తి, అంత టాలెంట్, అంత తెలివి అనేది వీళ్ళకుంటది అనమాట. ఏదైనా సరే అవకాశాలను, పరిస్థితులను వీళ్ళకు అనుకూలంగా మార్చుకోవటంలో వీళ్ళు మొదటిగా ఉంటారు. వీళ్ళు ఏ పని మొదలు పెట్టినా కూడా ఆ పనిలో మంచి సక్సెస్ అనేది వచ్చింది అనమాట. వీళ్ళను నమ్మి ఎవరన్నా వీళ్ళకి ఏదన్నా పని అప్పచెప్పినా కూడా వాళ్ళు ఆ పనిని పూర్తి చేస్తారు. కానీ వీళ్ళ పనులను పక్కన పెట్టేసి ఆ పనులు చేయరు. ఫస్ట్ వీళ్ళకు వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చుకొని వీళ్ళ పనుల మీద వీళ్ళకి ధ్యాస అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళటానికి మంచిగా వీళ్ళ నిర్ణయాలు కానీ, వీళ్ళు చేసేటటువంటి ఆలోచన విధానం కానీ బాగా ఉంటుందన్నమాట. అంటే ఆలోచన, లోతు ఆలోచన ఏదైనా కూడా ఏ గబా గబా నిర్ణయాలు తీసుకోరు. ఇది కరెక్టా కాదా, ఇది చేస్తే మనకి ఎంతవరకు లాభం ఉంటుంది, ఎంతవరకు నష్టం ఉంటుందా అని మంచి చెడు 1కి 4 సార్లు ఆలోచించుకొని ఏదైనా ఒక పనిని మొదలు పెడతారు. కాబట్టి వీళ్ళు ఎదుటి వాళ్ళు వీళ్ళతోటి జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఎందుకంటే వీళ్ళకి కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు మంచిగా, వీళ్ళ మనసు మంచిగా ఉండి వీళ్ళతో ఫ్రెండ్షిప్గా, ఫ్రెండ్లీగా, మంచిగా ఉంటే అవతల వాళ్ళకి వీళ్ళు ఎంతో కొంత సహాయం చేస్తానికి ఇష్టపడతారు. కానీ వీళ్ళని దెబ్బతీయాలని చూస్తే మాత్రం దొరికినట్లే ఉంటారు, కానీ వీళ్ళు ఎప్పటికీ దొరకరు. ఇప్పుడు అడవిలో ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉంటాయి. పులులు ఉంటాయి, గుంట నక్కలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, జింకలు ఉంటాయి, అలాగే సింహాలు ఉంటాయి. ఎన్ని ఉన్నా సరే అడవికి రాజు వచ్చేటప్పటికి సింహమే. అంటే వీటిది అవి సింహం దగ్గరికి వెళ్ళి గుంట నక్కలు కానీ ఇలాంటివి ఏంటంటే చాలా రకాలైనటువంటి వేషాలు వేస్తాయి అన్నమాట. ఆ వేషాలకి సింహం దొరికినట్లుగానే ఉంటుంది, అవి విన్నట్లుగానే ఉంటుంది. కానీ అది దానికి నష్టం కలగనంత వరకు, దానికి దెబ్బ తగలనంత వరకే. అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఆ కాసేపు ఉంటుంది. తర్వాత దాన్ని ఏదన్నా నష్టపరచాలి అని అనుకుంటే మాత్రం ఆ గుంట నక్క తెలివితేటలు ఏ మాత్రం పనిచేయవు. ఆ గుంట నక్క అయిపోవాల్సిందే. అలా ఉంటదన్నమాట. వీళ్ళు ఏంటంటే ఎవరినైనా సరే మాట విన్నట్లుగానే ఉంటారు, కానీ అందులో ఏది నిజం ఉందో, ఎంతవరకు నిజమో, ఎంతవరకు వినాలా, ఎంతవరకు వినకూడదా, ఎవరు మన మంచి కోసం చెప్తున్నారా, వీళ్ళ మాటల్లో ఎంతవరకు ఏమి లాభం ఉంది ఏంటి అనేది ఇవి పూర్తిగా గ్రహించి మాత్రమే వాళ్ళు అవతల వాళ్ళ మాట వినటం అనేది జరిగిద్ది. కాబట్టి వీళ్ళని దెబ్బతీయాలని చూస్తే మాత్రం అది వాళ్ళకే నష్టం. అది అర్థమైన వాళ్ళకి అర్థమైద్ది.
కాబట్టి సింహరాశి వాళ్ళు వచ్చేటప్పటికి చాలా తెలివిగల వాళ్ళు. ఎదుటి మనుషుల్ని ఈజీగా చూసి అంచనా వేయగలిగినటువంటి పూర్తి స్థాయిలో వీళ్ళకి ఆ శక్తి అనేది ఉంది. ఇక వీళ్ళకొచ్చేటప్పటికి ఏంటంటే 28వ తారీఖు ఎలా ఉంది అనంటే, వీళ్ళల్లో రాయల్టీ అనేది ఎక్కువగా ఉంటది. అంటే టార్గెట్స్ అనేవి ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే, ఒక డబ్బు సంపాదించేటటువంటి విషయం కానీ, లేదా ఏదైనా జాబ్ సంపాదించేటటువంటి విషయంలో కానీ, లేదా ఏదైనా పెళ్లి చేసుకునే విషయమో, ప్రేమించే విషయం ఇలా ఏదైనా సరే వాళ్ళ టార్గెట్స్ ఏంటంటే హై రేంజ్‌లో ఉంటాయన్నమాట. అంటే జాబ్ సంపాదించాలంటే చిన్న జాబ్ కాదు. ఒక 10,000ది కాదు. ఒక రూ. 1,00,000 జాబ్ సంపాదించాలి. అట్లా పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి బ్రహ్మాండంగా ఉండాలి. ఒక రకంగా ఉంటే సరిపోదు. చాలా అందంగా ఉండాలి. అలాగే ప్రేమించటం కూడా అలాంటి, ఇలాంటి కాదు. సాదాసీదా అమ్మాయిలైనా, అబ్బాయిలైనా సరే ఈ సింహరాశిలో ఉన్నవాళ్ళు వీళ్ళ సెలక్షన్ ఏంటంటే బాగా రాయల్టీగా ఉంటదనమాట. అంటే ఎవరైనా సరే వీళ్ళ సెలక్షన్ చూసి అబ్బా! సూపర్ సెలక్షన్ బ్రహ్మాండంగా ఉన్నారు. భలే ఉన్నాడే అబ్బాయి, భలే ఉందే అమ్మాయి. ఇలా అంటారనమాట. అంత మంచిగా ఉంటదనమాట సెలక్షన్ వచ్చేటప్పటికి. ఇట్లా వీళ్ళ మధ్య ఏంటంటే ఈ ప్రేమించుకునే వాళ్ళ మధ్య కానీ, లేదా ఈ భార్యాభర్తల మధ్య గానీ చిన్న చిన్న గొడవలనమాట. చిన్న చిన్న గొడవలు అంటే వీళ్ళ ప్రేమించే వాళ్ళతో వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటదంటే, వీళ్ళు ఎక్కడ ఏది కూడా లోటు చెయ్యరు. ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళకి కావాల్సినటువంటివి అన్నీ వాళ్ళు అర్థం చేసుకొని ముందుగానే వాళ్ళ అవసరాలు తీర్చేటటువంటి కెపాసిటీ వీళ్ళకి ఉంటదనమాట. అంటే మాటలు చెప్తారు. కొంతమంది చూడండి సొల్లు కబుర్లు చెప్తా ఉంటారు. మేము నిన్ను అలా చూసుకుంటాము, ఇలా చూసుకుంటాము, నీకు అవి కొనిపెడతాము, ఇవి కొనిపెడతాము, రింగ్ కొనిపెడతాము, నక్లీస్ కొనిపెడతాము అని ఇలాంటివి చెప్తా ఉంటారు. కానీ వాళ్ళొచ్చేటప్పటికి ఒక్క రూపాయితో రూపాయి బిళ్ళ కూడా అవతల వాళ్ళకి వీళ్ళు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళకి ఎటువంటి గిఫ్ట్స్‌గా కూడా ఇవ్వలేరనమాట. అంటే పూర్తిగా మాటల మనుషులేంటంటే దేనికి పనికిరారు. వాళ్ళు మాటల్లోనే అన్నీ లక్షలిస్తారు, కోట్లిస్తారు, బంగారాలు కొనిపెడతారు, వజ్రాలు కొనిపెడతారు. మాటలదేముంది ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. అలా కానీ ఈ సింహరాశి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటది అంటే, ఏదైనా సరే అంత వీళ్ళు చెయ్యలేనిది ఎప్పుడు కూడా అంత చేస్తాము అని చెప్పి అనరు. వీళ్ళు చేయగలిగింది చెప్పి ఖచ్చితంగా వాళ్ళు చేసి తీరతారనమాట. అంటే అవతల వాళ్ళకి వీళ్ళని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా వీళ్ళు ఎక్కువ చేయగలుగుతారు. వీళ్ళ దగ్గర ఆ టాలెంట్ ఉందన్నమాట. అంటే రింగ్ కొనిపెడతాము, డైమండ్ కొనిపెడతామని చెప్పకపోయినా రింగ్ కొనిపెడతాము అని చెప్పి తీసుకొచ్చి ఆ రింగ్ ప్రెజెంట్ చేసి చేతికి పెట్టగలిగినటువంటి కెపాసిటీ, దమ్ అనేది వీళ్ళకి బాగా ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళని ప్రేమించే వాళ్ళు కానీ, వీళ్ళ భార్యాభర్తలు అంటే వీళ్ళని చేసుకున్న వాళ్ళు ఎవరైనా, వీళ్ళని ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి ఎలాంటి లోటు చేయరు. ఇక వీళ్ళని నమ్ముకుంటే వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ లగ్జరీ, అంటే ఎక్కువ సుఖము ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఊహించిన దానికన్నా అంటే వాళ్ళే ఆశ్చర్యపోతారు. నిజంగా మేము ఇంత అదృష్టవంతులమా? అసలు మేము ఊహించలేదే. నేను ఇట్లా కారులో తిరుగుతానని అనుకోలేదు. నేను ఇంత బంగారం వేసుకుంటానని అనుకోలేదు. ఇట్లా వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా వీళ్ళు ఎక్కువ చేసి చూపిస్తారనమాట. కానీ కష్టం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా కష్టపడతారు. అంటే తినటానికి కూడా టైం ఉండనంతగా, కనీసం నిద్రపోవటానికి కూడా అంటే 7, 8 గంటలు కూడా నిద్రపోవటానికి కూడా టైం ఉండనంతగా వీళ్ళకి కష్టం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారు అనంటే, నిజమే ప్రేమలు ఉండొచ్చు కాదని అంటల్లా. కానీ మరీ మితిమించి ఉంటే అది అవతల వాళ్ళు వాళ్ళేంటంటే ఇక లగ్జరీస్‌కి అలవాటు పడిపోయి ఉంటారు. రేపటి రోజున ఈరోజు మీ దగ్గర ఓపికుంది ఓకే. ఓపికుంది కాబట్టి వాళ్ళు ఊహించిందంతా మీరు చేయగలుగుతున్నారు. చేసి చూపిస్తున్నారు. అంతకన్నా ఎక్కువగానే చేసి చూపిస్తున్నారు. కానీ వాళ్ళేంటంటే అలాంటి సుఖాలకు అలవాటు పడిపోయి రేపటి రోజున మీరు కష్టంగా ఉన్నా కూడా వాళ్ళవే కావాలని కోరుకుంటా ఉంటారు. కాబట్టి మీ ఆరోగ్యం గురించి కూడా మీరు చూసుకొని ఆశ ఉండాలి. కాదని అంటల్లా. కానీ ఒక లిమిట్ ప్రకారం చేసుకుంటే ఏంటంటే మీరు ముందు ముందు ఇంకా చేయాలనుకున్నవి కూడా చేయటానికి మంచిగా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ హెల్త్ మీద కూడా మీరు దృష్టి పెట్టుకోండి. అలా హెల్త్ పక్కన పెట్టేసేసి చేస్తే కొంచెం ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ 29వ తారీఖు వచ్చేటప్పటికి వీళ్ళకి ఎలా ఉంటుంది అనంటే, డబ్బు పరంగా వీళ్ళకి బాగా కలుసుబాటుగా ఉంది. ఏ పని చేసినా కూడా అంటే ఏదన్నా ఒక వ్యాపారమైనా, ఉద్యోగంలోనైనా
ఏదన్నా పెట్టుబడి రూపంలో పెట్టడానికైనా వాళ్ళకి ఇంట్లో వాళ్ళ సపోర్టు అనేది ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా మంచి చెడులు అందరినీ పెద్దవాళ్ళను కూడా వాళ్ళ అనుభవాలను తీసుకొని ఏదన్నా ఒక పని స్టార్ట్ చేయాలని చెప్పేసేసి అనుకుంటారు. ఆ పని కూడా ధైర్యంగా చేయటానికి ముందుకు వెళతారు. ఆ పనిలో కూడా వీళ్ళకి మంచిగా కలుసుబాటు అనేది వచ్చిద్ది. కాకపోతే పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ ఏదన్నా ఒక రూపాయి ఎక్కడన్నా వడ్డీకి కానీ తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి, అంటే రూ. 10 పెట్టాలనుకున్న కాడ ఒక రూ. 5 అట్లా చూసి పెట్టుకొని క్రమేపీ మీరు ఎదగటానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఎందుకంటే మీరు కష్టపడేటటువంటి మనస్తత్వం, అలాగే మీకు తెలివి కూడా ఉంది కాబట్టి మీరు మంచిగా అనుకున్నటువంటి స్థాయిని చేరగలుగుతారు. కొంచెం ఇబ్బందులనేవి వస్తా ఉంటే రాకుండా ఏమి ఉండవు. ఆ ఇబ్బందులను మీరు ధైర్యంతో ముందుకు దూసుకెళ్తా ఉంటే మీరు అనుకున్నటువంటి టార్గెట్‌ని ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతారు. డబ్బు విషయంలో ఏంటంటే కొంచెం బంధువుల దగ్గర గానీ, లేదా ఫ్రెండ్స్ తరపు నుంచి కానీ, ఇట్లా ఏదైనా సరే కొంతమందేంటంటే మిమ్మల్ని ఇంకా డబ్బులు మీరున్నటువంటి ఇబ్బందులు కాక ఇంకా మిమ్మల్ని డబ్బులు అడిగేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ మీరు గబక్కన ఇవ్వటానికి రెడీగా ఉండొద్దు. ఎందుకంటే ఇచ్చిన దగ్గర నుంచి మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్‌లే ఇంకా మీరే ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు. మళ్ళీ వాళ్ళకిస్తే మళ్ళీ వాళ్ళు మీకిచ్చేటప్పటికి, చేసేటప్పటికి లేట్ అయ్యిద్ది. మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చిద్ది కాబట్టి ఎవరికన్నా ఏదన్నా ఇవ్వాలి చేయాలనుకున్నప్పుడు కొంచెం ఆలోచించి ఓకే. ఇవ్వగలుగుతామా లేదా? మళ్ళీ నాకేమన్నా అవసరం ఉందా లేదా? అని చూసుకొని ఎవరికన్నా ఒక రూపాయి ఇవ్వటానికి ట్రై చేయండి. డబ్బు విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే మీకింకా బాగా మంచిగా సక్సెస్ అనేది వచ్చిద్ది. ఇక 30వ తారీఖు వచ్చేసేటప్పటికి మీకెలా ఉంది అనంటే, మీకేంటంటే దిష్టి ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. నరుల దిష్టి అంటే మీకు ఇంటి ముందల వాళ్ళు కానివ్వచ్చు, లేదా బంధువుల్లో అవ్వచ్చు, లేదా మీరు పనిచేసే కాడ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే ఏంటంటే, మీకు దిష్టి అనేది ఎక్కువగా ఉంటది. మీరు చాలా కష్టపడతా ఉంటారు. అంటే చాలా కష్టం అనేది ఉంటది మీకు. కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలంతో మీరు మీ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంటే ఏంటంటే, వాళ్ళు అమ్మో! వీళ్ళు తెగ సుఖపడుతున్నారే, బ్రహ్మాండంగా ఉంటున్నారు. అది ఇది అని చెప్పేసేసి ఎప్పుడు మీ ఇంటి మీద చూపు పెట్టుకోవటం, మీ మీద దృష్టి పెట్టుకోవటం, మీ మీద చాడీలు చెప్పుకోవటం, ఫోనుల్లో చాటుగా చాడీలు చెప్పుకోవటం, మీరు ఎదురుగా ఉన్నప్పుడు నవ్వుతా మాట్లాడటము, ఇట్లా రకరకాలుగా ఏంటంటే రకరకాల నిందలు వేయటానికి ట్రై చేస్తా ఉంటారు. ఏడుస్తా ఉంటారనమాట. అలాంటి నరుల దిష్టికేంటంటే నల్లరాళ్ళు గూడా పగిలిపోతాయి అంటారు. ఎంత జాగ్రత్తగా చేసుకుంటా వస్తున్నా, ఎంత ధైర్యంగా ముందుకు వెళ్తా ఉంటున్నా, వెనక్కి ఏంటంటే కొంచెం లాగుతా ఉంటదనమాట. ఒక్కొక్కసారి పనులు మొండికి పడటము, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, పిల్లలకి చెప్పిన మాట వినకుండా ఉండటము, ఇట్లా ఏదో ఒక అనారోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవటం ఇలాంటివన్నీ వస్తా ఉంటాయి కాబట్టి మీరేం చేస్తారంటే అప్పుడప్పుడు కొంచెం రాళ్ళ ఉప్పుతోటి కొంచెం దిష్టి తీసేసుకోవటము, అలాగే మీరు కొంచెం దైవారాధన ఎక్కువగా చేయటం, మీకు కుదిరినప్పుడల్లా ఇంట్లో దీపారాధన చేసుకోవటం, ఏదన్నా పని మీద వెళ్ళినప్పుడు గబక్కన ఏదన్నా టెంపుల్స్ దగ్గరలో ఉంటే దేవుడికి వెళ్ళి దండం పెట్టుకొని రావటము, ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మీకు చాలా మంచిగా కలుసుబాటు వచ్చిద్ది. మీకు అలాగే దీపారాధన చేసినప్పుడు ఆ దీపం వెలిగేటప్పుడు అందులో 2 లవంగాలు వేయటం వల్ల ఏంటంటే దిష్టిని పోగొట్టడానికి ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. కళ్ళుప్పుతో దిష్టి తీసేసుకోవటము, ఇలాంటివి దీపారాధనలో లవంగాలు వేయటము, కళ్ళుప్పుతో దిష్టి తీసేసుకోవటము, ఇట్లా మీకు ఇంకా కొంతమంది చూడండి పెద్దోళ్ళు పసుపు నీళ్ళతో అంటే ఎర్ర నీళ్ళు అని చెప్పి అలా దిష్టి తీసేస్తా ఉంటారు. ఇలాంటివన్నీ చేసుకుంటా ఉండటం వల్ల ఏంటంటే చాలా వరకి కూడా నెగటివిటీ మొత్తం కూడా వెళ్ళిపోయి మీకింత స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుంది. కాస్త ఆరోగ్యం అనేది కాస్త కుదుట పడిద్దనమాట. మైండ్ కాస్త రిలాక్స్ అవుతా ఉంటదనమాట. ఎందుకంటే కనిపించవు గానీ జనాల చూపులు చాలా చెడ్డవి. చూస్తా ఉంటారు, పైకి అట్లా నవ్వుతా ఉంటారు. కానీ లోపల అంత విషం ఎప్పుడు కూడా దెబ్బ తినాలి, ఏడవాలని చెప్పేసేసి కోరుకుంటా ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు దిష్టి తీసేసుకుంటా దేవుడికి కుదిరినప్పుడల్లా దీపారాధన చేసుకుంటా, ఏదో ఒక గుడికి వెళ్తాం. ఇలాంటివి చేస్తా ఉంటుంటే ఆ నెగటివిటీ మొత్తం కూడా చాలా వరకి కూడా క్లియర్ అయిపోతా ఉంటది. అంటే క్లియర్ చేసుకుంటా ఉండాలి. ఇల్లు డస్ట్ పట్టిందనుకోండి, మనం క్లియర్ చేసుకుంటేనే కదా క్లీన్ అయ్యిద్ది. మళ్ళీ పట్టిద్ది. కానీ క్లీన్ చేసుకుంటా ఉండాలి. అలాగే ఈ మంది చూపులు, దిష్టులు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం తీసేసుకుంటా ఉండాలి. అలా చేయటం వల్ల మంచి రిలీఫ్ అనేది దొరికిద్ది. అలాగే కొంతమందికి పెళ్ళిళ్ళు ఏదన్నా లేట్‌గా అవుతున్నా వాళ్ళకి కూడా చక్కగా వాళ్ళకి వివాహం అనేది కూడా జరిగిద్ది. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉందంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అలాంటివి. పిల్లలు లేకుండా కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు. మీరు బాధపడకుండా ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారు. బాధపడటం వల్ల ఏంటంటే
ఇంకా లేట్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ధైర్యవంతులే. కాపోతే ఈ పక్కన వాళ్ళు ఏంటంటే కొంచెం కుంగదీస్తూ ఉంటారు. అలాంటివి మీరు పట్టించుకోవద్దు. అర్థమైంది కదా సింహరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ఈ 3 రోజులు ఎలా ఉంది ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా మంచి చెడు తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన సింహరాశి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. లైక్ ఇవ్వండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.